ఇందూరుకి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రావడం, మోదీ గారి ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డే కాకుండా మన పసుపు రైతులు 4 దశాబ్దాలుగా దాదాపు పోరాడుతున్న పసుపు బోర్డు ఇవ్వటమే కాకుండా పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయము ఇందూరు పట్టణానికి ఇచ్చి ఇందూరు జిల్లా ముద్దుబిడ్డ పల్లె గంగారెడ్డి గారిని ఒక పసుపు రైతుని జాతీయ పసుపు బోర్డుకి చైర్మన్గా నియమించి ఒక ఓవరాల్ ప్యాకేజీనే మనకు గిఫ్ట్గా మన జిల్లాకి మన ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. దీనివల్ల పసుపు బోర్డు వల్ల ప్రయోజనాలు అనేకం. ఇప్పటి వరకు ఒక శకం ముగిసింది, కొట్లాటకి ఉద్యమాలకి, దానికి రిజల్ట్ ఫలితం దక్కింది. ఇప్పటి నుంచి మరో శకం మొదలు కాబోతాం. పండించిన ప్రతి పసుపు కొమ్ము విత్తనాలు వేసే టైంకే రైతు ఎవరికి అమ్ముతున్నాడు అన్నది బోర్డు యొక్క బాధ్యత. కోతలు కాగానే వాల్యూ అడిషన్ ఎట్లా చేయాలా అన్నది బోర్డు బాధ్యత. ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీసు పెంచుకోవటం ఈ ప్రాంతంలో బోర్డు బాధ్యత. ప్రతి పసుపు కొమ్ము అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసే విధంగా ప్రతి రైతుని తీర్చిదిద్దడం బోర్డు బాధ్యత. ఆర్గానిక్ సర్టిఫికేషను, ఎక్స్పోర్ట్స్ ప్రమోషను, మార్కెటింగ్ స్ట్రీమ్లైనింగు, డొమెస్టిక్ మార్కెటింగ్, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ. రేపు ప్రయత్నం అయితే మాది పూర్తిగా ఉంటుంది డ్రై పోర్ట్ జిల్లాకి తీసుకురావటం. ఇవన్నీ కూడా బోర్డు బాధ్యత. ఇదే కాకుండా అమిత్ షా గారు సహకార శాఖ మంత్రులు కూడా మన దగ్గర పండుతున్న ఇతర పంటలు, మక్కకి కానీ వరికి కానీ భవిష్యత్తు ఇంకా ఎంత బలంగా చేయగలుగుతామో అది కూడా సహకార శాఖలో కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి అన్నిటి దృష్ట్యా ఒక మంచి పరిణామం మనకి బోర్డు కార్యాలయం ఇందూరుకి రావటం, చైర్మన్గా మన బిడ్డ ఉండటం. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీ ద్వారా రైతులకు అవగాహన ఎక్కువ కల్పించాల్సిన ప్రయత్నం బోర్డు చేయాలి. అది రైతుల దగ్గరికి తీసుకుపోయే బాధ్యత మీ అందరిది కూడా. మీడియా ఛానల్ టెంటేటివ్ షెడ్యూల్ రిలీజ్ చేసిరు కదా. మధ్యాహ్నం వస్తారు, సుమారు 1 గంట ప్రాంతంలో రాగానే ఫస్ట్ పోయి పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని ఇనాగరేషన్ చేస్తారు. అక్కడే దగ్గరలో అఫీషియల్ చిన్న సభ ఉంటుంది. బ్యూరోక్రాట్స్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, బిజినెస్ కమ్యూనిటీ, రైతులు వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. అది ముగించుకొని ఆయన ఇదంతా ½ అన్ అవర్ ప్రోగ్రాము. దాని నుంచి స్ట్రైట్ డి శ్రీనివాస్ గారు స్టాచ్యూ ఇనాగరేషన్ చేస్తారు ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత పక్కనే ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్లో మనకు రైతు మహాసమ్మేళనం ఏదైతే మనం ప్రాంగణంలో ఇప్పుడు ఉన్నామో మీరందరూ చూస్తూ ఉన్నారు ఏర్పాట్లు. సో ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవన్నీ గమనించి, మన 40 సంవత్సరాల కొట్లాట గమనించి, యాజిటేషన్ గమనించి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని దీవించడానికి రావాల్సిందిగా నేను చేతులు జోడించి మనవి చేస్తాను. మన స్టేట్ నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు రావడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రాంగణంకి. అఫీషియల్ అడ్రస్కి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎవరెవరు వస్తున్నారు ఐ హ్యావ్ నో, బట్ స్టేట్ గవర్నమెంట్ కూడా వస్తున్నట్టు తెలిసింది, కానీ ఎవరు వస్తున్నారు ఇంకా తెలియదు నాకు. సో ఇక్కడ మాత్రం వీళ్ళందరూ ఉంటారు. ఇచ్చింది డిపార్ట్మెంట్, ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.